నమస్కారం. రైల్వేలో పర్మనెంట్ జాబ్ సంపాదించాలని కలలు కంటున్నారా? అయితే ఆ కల నిజం చేసుకునే సమయం వచ్చేసింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఒక భారీ మెగా గ్రూప్ డి నోటిఫికేషన్ రాబోతోంది. 2025లో రాబోయే ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నంబర్ చూడండి, 22,000కు పైగా ఉద్యోగాలు. ఇది చిన్న విషయం కాదు, ఒక భారీ అవకాశం. పైగా ఈ సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. కేవలం 10వ తరగతి పాసైతే చాలు, ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది చాలా చాలా అరుదు. సో ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూద్దాం. ఈ నోటిఫికేషన్ గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలిది ఎందుకంత గొప్ప అవకాశం, అర్హతలు ఏంటి, అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు, ఫీజ్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా అందరూ ఎదురుచూసే జీతం, పోస్టుల వివరాలు ఏంటో చూద్దాం. సరే, ముందుగా దీన్ని కేవలం ఒక జాబ్ నోటిఫికేషన్లా కాకుండా ఎందుకొక గోల్డెన్ ఆపర్చునిటీగా చూడాలి, ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఉద్యోగాల్లో ఉన్న అసలైన బ్యూటీ ఏంటంటే, ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అంటే లైఫ్ టైం జాబ్ సెక్యూరిటీ. ఇవన్నీ కూడా రైల్వే మంత్రిత్వ శాఖ కింద వచ్చే లెవెల్ 1 పోస్టులు. దేశంలో ఎక్కడి వారైనా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా సమానంగా అర్హులే. మరి ఇంత మంచి అవకాశానికి ఎవరు అర్హులో, ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? రైల్వే బోర్డ్ ఈ విషయంలో చాలా సింపుల్ రూల్స్ పెట్టింది. అవేంటో చూద్దాం. ఈ ఉద్యోగాలకు ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఇదే. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అదనంగా ఐటీఐ సర్టిఫికెట్లు గానీ వేరే ఏ ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు. అంటే లక్షలాది మంది యువతకు ఇదొక డైరెక్ట్ ఎంట్రీ లాంటిది. క్వాలిఫికేషన్ క్లియర్ కదా. ఇక అందరి మైండ్లో వచ్చే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఎంత? దాని గురించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. వయసు విషయంలో కూడా చాలా వెసులుబాటు కల్పించారు. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లు 33 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కేటగిరీల వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ అభ్యర్థులైతే 36 ఏళ్ల వరకు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే ఏకంగా 38 ఏళ్ల వరకు అప్లై చేసుకునే అవకాశముంది. ఓకే, ఇక అప్లికేషన్ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన విషయాలు అంటే తేదీలు, ఫీజు వివరాలు ఏంటో చూద్దాం. ఈ డేట్స్ మాత్రం ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్స్ కోసం దాదాపు ఒక నెల సమయం ఇచ్చారు. జనవరి 21, 2026న ఆన్లైన్ అప్లికేషన్లు మొదలవుతాయి. ఫిబ్రవరి 20, 2026తో ముగుస్తాయి. కానీ నా సలహా ఏంటంటే, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. వీలైనంత త్వరగా అప్లై చేయడం బెస్ట్. ఫీజు విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్లకు 250 రూపాయలు. మిగిలిన వాళ్లందరికీ అంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 500 రూపాయలు. ఇక్కడొక సూపర్ విషయం ఏంటంటే, మీరు ఎగ్జామ్కి అటెండ్ అయితే ఈ ఫీజులో చాలా భాగం వెనక్కిచ్చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు కట్టిన 250 రూపాయలు మొత్తం తిరిగి వస్తుంది. ఇతరులకు 500లో 400 రూపాయలు వాళ్ల అకౌంట్లోకి రీఫండ్ అవుతుంది. ఇది నిజంగా మంచి విషయం. అప్లై చేయడమనేది జస్ట్ ఫస్ట్ స్టెప్. అసలైన జర్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ ఉద్యోగం సంపాదించాలంటే ఏ దశలు దాటాలి, ఆ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 స్టేజులుంటాయి. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదే సీబీటీ. ఇందులో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదే పీఈటీ. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఈ 4 దశల్లో మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది ఆ మొదటి అడుగే, అదే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కొంచెం డీప్గా చూద్దాం. మొత్తం 100 ప్రశ్నలుంటాయి. వీటిని 4 సెక్షన్లుగా విభజించారు. ఇక్కడ గమనిస్తే రీజనింగ్కి 30 మార్కులతో హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత సైన్స్, మ్యాథ్స్ రెండింటికి చెరో 25 మార్కులు, కరెంట్ అఫైర్స్కు 20 మార్కులు. సో ప్రిపరేషన్ ప్లాన్లో రీజనింగ్పై కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. మరో 3 ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ టైం 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్స్ కట్ అవుతాయి. సో జాగ్రత్తగా ఆన్సర్ చెయ్యాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగు అభ్యర్థులకు ఒక గొప్ప సౌకర్యం ఉంది. అప్లై చేసేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే క్వశ్చన్ పేపర్ మొత్తం తెలుగులోనే వస్తుంది. ఈ రిటన్ టెస్ట్ క్లియర్ చేశాక ఫిజికల్ ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకోవాలి.
ఇందులో వెయిట్ లిఫ్టింగ్, రన్నింగ్ ఉంటాయి. అబ్బాయిలు 35 కిలోల బరువుతో, అమ్మాయిలు 20 కిలోల బరువుతో కొంత దూరం పరిగెత్తాలి. అలాగే ఇద్దరూ 1000 మీటర్ల పరుగును వాళ్లకు ఇచ్చిన టైంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సరే, ఇంత కష్టపడ్డాక వచ్చే రివార్డేంటి? ఇప్పుడు అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే టాపిక్ అదే శాలరీ అండ్ పోస్ట్స్. జీతం ఎంతొస్తుంది, ఎలాంటి పోస్టులు ఉన్నాయి, ఆ వివరాలు చూద్దాం. శాలరీ విషయానికొస్తే ఇది 7వ పే కమిషన్ ప్రకారం లెవెల్ 1 పోస్ట్. బేసిక్ పే 18,000ని చూసి తక్కువ అనుకోవద్దు. దానికి అన్ని అలవెన్స్లు కలిపితే ఫస్ట్ మంత్ నుంచే చేతికి దాదాపు 40,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు శాలరీ వస్తుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇదొక అద్భుతమైన స్టార్ట్. మొత్తం ఖాళీల్లో ఎక్కువ భాగం అంటే సుమారు 11,000 పోస్టులు ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 కేటగిరీలోనే ఉన్నాయి. ఆ తర్వాత పాయింట్స్మ్యాన్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ పోస్టులు ఉన్నాయి. దీన్ని బట్టి మనకు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో ఒక ఐడియా వస్తుంది. ఇవే కాకుండా గ్రూప్ డి కేటగిరీలో అసిస్టెంట్ ట్రాక్ మెషీన్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ లాంటి చాలా రకాల పోస్టులు ఉంటాయి. అప్లై చేసేటప్పుడు పోస్టుల ప్రిఫరెన్స్ జాగ్రత్తగా ఇవ్వడం చాలా ముఖ్యం. ఈ మొత్తం నోటిఫికేషన్ను ఒక వాక్యంలో చెప్పాలంటే కేవలం 10వ తరగతి అర్హతతో ఒక పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం. ఇది నిజంగా ఒక గొప్ప అవకాశం. ఇంతకంటే క్లియర్గా దీని ఇంపార్టెన్స్ చెప్పలేం. కాబట్టి ఈ అవకాశాన్ని సీరియస్గా తీసుకునేవాళ్లు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఇప్పట్నుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. అప్లికేషన్లకు జనవరి 21, 2026 వరకు టైమున్నా కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. ప్రిపరేషన్లో ప్రతిరోజూ చాలా విలువైంది. 22,000కు పైగా ఉద్యోగాలు, ఒక సెక్యూర్డ్ కెరీర్, భవిష్యత్తును మార్చే సరైన ట్రాక్ ఇదే కాగలదా? ఒక్కసారి ఆలోచించండి.